జిల్లాలలో ప్రకృతి విలయ తాండవం చేసింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లలో దాదాపుగా ఇవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాల్లో కూడా క్లౌడ్ బర్స్ట్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లో రాత్రి కురిసిన వర్షాల ధాటికి 5గురు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కాంగ్రా, కులు, మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల అక్కడి నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రత్యేకించి బియాస్ నది ఉగ్రరూపాన్ని దాల్చింది. తీర ప్రాంతాల్ని ముంచెత్తుతోంది. పార్వతీ నది ఎప్పుడూ లేని విధంగా వరద పోటుకు గురైంది. హిమాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడ్డ కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తోంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఒకరు చనిపోగా 10ల సంఖ్యలో గల్లంతయ్యారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలో సమేజ్ ఖాద్లోని హైడ్రో పవర్ ప్రాజెక్టు సమీపంలో ఈ క్లౌడ్ బర్స్ట్ అయ్యింది. మరోవైపు అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో కొట్టుకుపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లో కూడా క్లౌడ్ బర్స్ట్ అయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా నష్టం సంభవిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వచ్చిన వర్షాలు, వరదల కారణంగా జరుగుతోన్న నష్టం, అలాగే రెస్క్యూ ఆపరేషన్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా మనకు డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు? క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా ఏమైనా డిక్లేర్ చేశారా? ఏం జరుగుతోంది అక్కడ? ఉత్తరాది రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉందని చెప్పవచ్చు. జల ప్రళయం తరహా వాతావరణమే ప్రస్తుతం అక్కడ కనిపిస్తూ ఉంది. ఆగస్టు 5 వరకు భారత వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఆగస్టు 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందులో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు హిమాలయ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అంటే గరిష్టంగా 11 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తుంది. ఇప్పటికే గత 2-3 రోజులుగా అనేక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా, క్లౌడ్ బర్స్ట్ తరహా పరిస్థితుల కారణంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ జనజీవనం పూర్తి స్థాయిలో అస్తవ్యస్తమైపోయింది. ముందుగా ఉత్తరాఖండ్ విషయానికి వస్తే ఈ సమయంలో అక్కడ చార్ధామ్ యాత్ర అన్నది జరుగుతూ ఉంటుంది. అందులో కేదార్నాథ్ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు చిక్కుకునిపోయారు. వారిలో 737 మందిని హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ చేసి సోన్ ప్రయాగ్కి తరలించామని చెప్తున్నారు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కు వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతింది. ఎక్కడికక్కడ ఆ రోడ్లన్నీ కూడా కోతకు గురైపోయాయి. గౌరీకుండ్ నుంచి నడక మార్గంలో కేదార్నాథ్కి యాత్రికులు చేరుకుంటూ ఉంటారు. ఆ నడక మార్గం సైతం ఈ కింద ప్రవహిస్తున్న మందాకిని నది ఉధృతి కారణంగా కోతకు గురైపోయి ఎక్కడికక్కడ ఆ నడక మార్గం దెబ్బతిన్నది. పైనుంచి జారిపడుతున్న కొండ చర్యలు ఒకవైపు, ఇలా దాదాపు 1500 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుంటే 737 మందిని హెలికాప్టర్ల ద్వారానే సురక్షితంగా సోన్ ప్రయాగ్కి తరలించామని చెప్తున్నారు. మిగతా కొంతమందిని రోడ్డు మార్గం ద్వారా, నడక మార్గం ద్వారా కూడా సేఫ్ ప్లేసెస్కి సోన్ ప్రయాగ్కి తరలించామని చెప్తున్నారు. అయినా సరే ఇంకా కొంతమంది అక్కడక్కడ చిక్కుకుపోయిన వారు ఉన్నారు. అలాగే తెహ్రీ జిల్లాలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొనుంది. అక్కడ దాదాపు 1000 మంది వరకు చిక్కుకుపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ సహాయ చర్యలకు వాతావరణం సైతం విఘాతం కలిగిస్తుంది. ప్రతికూల వాతావరణం, పడుతున్న వర్షాలు, ఇవన్నీ సహాయ చర్యల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లలేకుండా అడ్డుకుంటున్న వాతావరణం ఉంది. ఇటు హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలు, పొంగుతున్న నదుల కారణంగా అనేక బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 50 మంది గల్లంతైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో, హిమాలయ రాష్ట్రాల్లో పరిస్థితి అయితే ఈ రానున్న 3 రోజుల పాటు మరింత భయానకంగా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైట్ మహాత్మా.